సో ఇప్పుడు యుఎస్లో ట్రెండ్ నడుస్తుంది వీగన్ అని. సో దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ యానిమల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. వీగన్స్కి మీ మెన్యూలో ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా? వీగన్స్ కంటే ఆల్ వెజిటేరియన్ ఈజ్ వీగన్. ఎస్. అంటే అడుగుతారు వీగన్స్ అడిగినప్పుడు కొన్ని అంటే వెజిటేరియన్లో కూడా పాలు ఇవన్నీ పోయకుండా చేసిస్తాం. అదొకటి. ప్లస్ ఇంపాసిబుల్ బిర్యానీ అని ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతా ఉంది, దాన్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అదొకటి. ప్లస్ పనసకాయ బిర్యానీ. సో అవి రెండు అంటే టు బి ఆనెస్ట్ మేము ఇప్పుడు ఫోకస్ చేసేదంతా, ఎందుకంటే కొంతమంది వెజిటేరియన్స్ ఏమన్నారంటే మీ దాంట్లో వెజిటేరియన్ ఐటమ్స్ తక్కువ ఉన్నాయి అంటే, సో దాని మీద ఇప్పుడు మెన్యూ రీక్రియేట్ చేసినాం, మళ్ళీ అందులో ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే సాటర్డే వెజిటేరియన్, ఫ్రైడే అట్లాగా కూడా అంటే మెన్యూలోనే సపరేట్గా వీగన్ అనేది బ్లాక్ పెట్టేసి అందులో ఇంకా వాళ్ళు అందులోంచి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు. ఈ మధ్య యుఎస్లో కూడా యుఎస్ సిటిజన్స్ కూడా చాలామంది వీగన్కి మారిపోయారు. సో ఈ మధ్య అన్ని షాప్లో, హోల్ ఫుడ్స్, నేమ్ ఇట్, అన్నిట్లో ఉన్నాయి వీగన్. మీరు ఇంపాసిబుల్ బిర్యానీ అన్నారు, దాని గురించి కొంచెం చెప్పండి. సో బేసిక్గా ఇంపాసిబుల్ బిర్యానీ ఆర్ బియాండ్ మీట్ ఇవన్నీ ఏం లేదు, సాయ్ బేస్డ్ బిర్యానీ. నేను బర్గర్లో విన్నాను ఇంపాసిబుల్ బర్గర్. సేమ్ థింగ్. అదే మీట్తో బిర్యానీ చేసేస్తారా? అంటే కొంచెం డిఫరెంట్గా. సో రెండు ఉంటాయి, పనసకాయ బిర్యానీ ఒకటి, అదేమో అది కూడా వీ కెన్ కాల్ ఇట్ ఇంపాసిబుల్ బిర్యానీ ఆర్ బియాండ్ మీట్ ఆర్ వీగన్ బిర్యానీ ఏదని అనుకోవచ్చు. పనసకాయ బిర్యానీ టెక్స్చర్ వైజ్గా సేమ్ చికెన్ లాగా వస్తుంది, మీట్ టెక్స్చర్ వస్తుంది. అండ్ సాయ్ చాప్స్ దొరుకుతాయి. ప్లస్ ఈ బియాండ్ మీట్ వాళ్ళది డైరెక్ట్గా వీ కెన్ ఆర్డర్ దేర్, అంటే మన బాల్స్ లాగా చేసి ఇస్తారనమాట, అంటే ఉంటాయి వాళ్ళ దగ్గర. అది సో దాన్ని ఏంటంటే అది దే మేడ్ ఆల్ ప్రోటీన్స్, అంటే ఆల్ వీగన్ ప్రోటీన్స్ తీసుకొని వాళ్ళు దాన్ని దే మేడ్ ఇట్ యాజ్ మీట్. బేసిక్గా తిన్నప్పుడు అంతా నోట్లో పెట్టుకుంటే అంత మీట్ లాగా, వెజిటేరియన్ కానీ మీట్ లాగా ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ కాదు మీట్ లాగా నోట్లో పెట్టుకుంటే టెక్స్చర్ వస్తుంది. సో ఇట్స్ బేసిక్లీ సారీ ఆ మీట్ ఒక్కటే చేంజ్, రైట్? సో బిర్యానీ ఇస్ బిర్యానీ. సో బియాండ్ మీట్ అనేది నాట్ ఎ మీట్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీట్. సో మన వెజిటేరియన్స్ కోసం ఇది ఒకవేళ బయట కాస్కోలో ఎక్కడైనా ఇట్లా ఇంపాసిబుల్ మీట్ బాల్స్ లాగా దొరికితే బిర్యానీ చేసుకోవచ్చు అంటారా? బాగుంటుందా? అంటే చేసుకోవచ్చు, కానీ అంటే నేను కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ చదివితే ఇప్పుడు వినడానికి బాగానే ఉంది, చేసుకోవడానికి బాగానే ఉంది, తినడానికి బాగానే ఉంది, కానీ దానివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు ఇప్పటివరకు. అంటే చాలా మంది తింటే తప్ప ఇట్ విల్ నాట్ కమ్. కొన్ని ఇయర్స్ తర్వాతే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి బాగుంది అని అంటారు, చాలా బాగుంది అని ఫేమస్ చేసేస్తారు. 2-3 years లేటర్ మనకు తెలుస్తుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో అని. దానికంటే బెస్ట్ ఏంటంటే పనసకాయ బిర్యానీ ఇంట్లో చేసుకోవచ్చు. అంటే వెజిటేరియన్స్కి ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు తినరు, వాళ్ళకి కానీ ఆ ఫీల్ ఇవ్వాలనుకుంటే పనసకాయ బిర్యానీ. నా బెస్ట్ ఫ్రెండ్ వెజిటేరియన్, అదొకటి నాకు చాలా కష్టమవుతుంది. అందరికి బిర్యానీ, రైతా, మిర్చికా సాలన్ చేసేస్తే అదొక పెద్ద పని అయిపోతుంది. నాన్ వెజిటేరియన్స్కి ఎంత పెద్ద క్రౌడ్ కైనా చేసేయచ్చు. వెజిటేరియన్స్కి వండేటప్పుడే అరే ఏముండాలి, పన్నీర్, ఎగ్ బిర్యానీ బాగుంటుంది యాక్చువల్గా. ఎగ్ తినరు, పనీర్ తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. తోఫు బిర్యానీ టేస్ట్ రాదేమో. టేస్ట్ అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే టేస్ట్ అదే బెటర్ టేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే లైక్ వాళ్ళు చికెన్ తినరు, మటన్ తినరు, సో ఏదో ఒకటి బియాండ్ మీట్ బిర్యానీ ఆర్ సాయ్ చంక్స్తో చేస్తే కూడా అట్లా కూడా బాగుంటుంది. పులావ్ టైప్ చేసుకుంటే బాగుంటుంది.